4 నెలల తేడా పెద్ద విషయమేం కాదండి. టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే 5 ఏళ్ళు పెద్దదండి. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు. నేను ఒకవేళ మీకు టెండూల్కర్ని కాకపోవచ్చండి, కానీ మీరే నా అంజలి. అక్కడ కూర్చో. లేదు, నేను ట్రీట్మెంట్కి రాలేదండి. తెలుసులే. చెయ్యి కొంచెం లూజ్గా పెట్టు, నొప్పే ఉండదు. మర్చి గట్టిగా పట్టుకోండి. వీళ్ళు మనలాగేనా? కలర్ డ్రెస్లో వచ్చి యూనిఫామ్. సోమ, మంగళ, బుధ, గురువారం. గురువారం హాయ్లాండ్ లో కలుద్దాం. గురువారం ఏమంటే దానికి ఇంకా 4 రోజులు ఉన్నాయండి. గురువారం హాయ్లాండ్ లో కలుద్దాం అని చెప్పాను. అలాగేనండి. తీసుకొచ్చావా? ఏమంటే నాకు హెచ్ఐవి టెస్ట్ చేయించారా? ఎవరిని అడిగి హెచ్ఐవి? ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా, మామ కొడుకువా, లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా. కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా? బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పూసుకుని తిరగడం, బస్సులో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, ఇలాంటి కథలన్నీ నా దగ్గర సాగవు. నన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నీకు తెలియాలి. అందుకనే మా నాన్నే శంకర్ని కలవమన్నాను. అదే విధంగా నిన్ను లవ్ చేస్తే ఏమేం సమస్యలు వస్తాయని నాకు తెలియాలి. ఇవన్నీ వదిలేసి మన ఇద్దరం లవ్ చేసుకుని రేపు పెళ్లి వరకు వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో ఎవడో ఒకటి అడుగుతాడు, ఎందుకు రామని పెళ్లి చేసుకుంటున్నావు? 6 సంవత్సరాలు దాని వెనకాల ఒకటి తిరిగాడు, ఇవిడు కంపెనీ ఇవ్వకుండానే తిరిగాడు అంటాడు. ఎందుకు మరిది గారు 4 నెలలు పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని నీకు వదిన వరుసలో ఉన్న ఎవరైనా అనొచ్చు. మీ అమ్మా నాన్న పోలీస్ కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనుకోవచ్చు. ఇవన్నీ కలిసిందే మధుమతి. ఇవన్నీ రేపు ప్రాబ్లం కావచ్చు, కాకుండానే పోవచ్చు. సపోజ్ అయితే నువ్వు ఫేస్ చేయడానికి రెడీ అంటే లవ్ చేసుకుందాం, లేదా ఎవరి దారి వాళ్ళది. ఏమండి, మరి ఇన్నాళ్ళు మీరు నన్ను లవ్ చేయనే లేదా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలంటే లవ్ చేసుకుందాం. రెడీ అండి. బాగా ఆలోచించుకుని చెప్పు. రెడీ అండి. 1 గంట టైం తీసుకో. ఏమండి, బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పినా, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషన్ దొరకదు, అది కాదని వచ్చాను, తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి. లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా.
సీతాతయ్య వి ఫౌండ్ ఎ గ్రేట్ ప్లేస్. విలియమ్స్ గారు చాలా మంచి ఆయన. రా బామ్మ. వెల్కమ్ వెల్కమ్ సార్. బాలరాజు సార్. వెళ్ళి సామాన్ తీసురా. అలాగే సార్. రండి. గ్రాండ్పా మీట్ మిస్టర్ విలియమ్స్. సార్ హలో హలో. ఐఎమ్ రావ్. నైస్ మీటింగ్. విలియమ్స్ గారు Thank మా you. బామ్మగారు సార్. నమస్తే అమ్మా. నమస్కారం. రండి. మేక్ యువర్ సెల్ఫ్ అబ్సల్యూట్లీ అట్ హోమ్. బాలరాజు సార్. మన గెస్ట్ రూమ్స్ రెడీ చేయి. అలాగే సార్. మీరందరూ రిలాక్స్ అవ్వండి ప్లీజ్. పుచ్చు అసలు నువ్వు నవ్వించడానికి పుట్టావా? సుబ్బలక్ష్మి గారు మీకు మాట చెప్పమంటారా? ఏంటది చెప్పు. ప్రపంచంలో ది గ్రేట్ కమెడియన్స్ చార్లీ చాప్లిన్, జానీ వాకర్, మన తెలుగుకి వస్తే రాజ్బాబు గారు, వీళ్ళందరి లైఫ్ చివరికి ట్రాజడీ తెలుసా? ఇప్పుడు నీకొచ్చిన ట్రాజడీ ఏంటో అనుకుంటుండగానే వచ్చాడు. ఎవరు? హాయ్ రాహుల్. హాయ్. కమ్ జాయిన్ us. పుచ్చుకి లైఫ్ లో ఏదో ట్రాజడీ వచ్చిందట. ఓ ఏంట్రా నీకు వచ్చిన ట్రాజడీ? కొన్ని చెప్పుకోలేం బాబు, కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని. వెరీ ఫనీ. కడుపు చించుకోవడం ఏంటి? నిద్ర వచ్చేలా వాగుతున్నాడు. ఎరా లేదే, అప్పుడే నిద్రేంటి? అమ్మో, ఏమైంది? దోమ కుట్టింది. దోవ కొడితే అంత గట్టిగా అరవాలా? అడవిదో ఉంటాను సుబ్బలక్ష్మి గారు. ఉంటానని వెళ్తావేంటి? ఉండలేక సడన్ గా నిద్ర వస్తుందండి. అడవిదాం కుట్టింది కదా, మ్. బాయ్. అదేంటి పుచ్చు అప్పుడేనా? కష్టం నిద్ర అడిగిరావు కదండి, రెండు కలిసి వచ్చినాయి. నువ్వు సుఖపడవురా. మ్. ఏంటి సడన్ గా అలా మాట్లాడుతున్నాడు? చెప్పాను కదండి నిద్ర వస్తే వాడిప్పుడు ఇంతే. హ? అవును మీరేంటి ఇంకా నిద్రపోకుండా? నిద్ర రాకపోతే కూర్చొని ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? విలియమ్స్ గారి గురించి. ఒక గిరిజన పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆవిడ చనిపోయినా కూడా ఇంకా అంత గొప్పగా ప్రేమించటం గ్రేట్. హీస్ రియల్లీ గ్రేట్ మ్యాన్. అవేంటో తెలుసా? స్టార్స్. కాదు, ప్రేమికులు. మన విలియమ్స్ గారి వైఫ్ కూడా వాటిలో ఎక్కడ ఉన్నారు. హ? అవును, ఎవరైనా ప్రేమిస్తే చనిపోయిన తర్వాత అలా స్టార్స్ గా మారి అందరి చేత ప్రేమించబడతారంట. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది. మరి కొన్ని రాలిపోతూ ఉంటాయి, అవేంటి? రాలిపోవడం కాదు, వాళ్ళు ప్రేమించే వ్యక్తి కింద ఉంటే వాళ్ళని చేరుకోవాలని అవి చేసే ప్రయత్నం. ఇది కూడా మీ అమ్మగారే చెప్పారా? కాదు కాదు, నా సొంత కవిత్వం. నువ్వు కవిత్వం కూడా బాగానే చెప్తున్నావే. మీకు నచ్చిందా? నిజం కాకపోయినా వినటానికి బాగుంది. అయితే ఆ క్రెడిట్ నాది కాదు, నన్ను ఇన్స్పైర్ చేసిన నీది. సారీ, మీది. నన్ను ఇంకా మీరు అంటే తిట్టినట్టే. ఫ్రెండ్స్. తుఫాన్ వల్ల లాసే గానీ దానివల్ల లాభాలు కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. మీరా? అమ్మో! ఆగండి రే, ఆగండి. వద్దు, నీ ఏటాగండి. చూడాలనిపించవచ్చు కదా? నిన్ను చూడ్డానికి కాదు బాబాయ్, నీ అంత చూడ్డానికి వచ్చాం. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది. అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? పేరు చాలా బాగుంది. ఈ ఫేస్కి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందిలే. ఇంకేంటి సమీరా విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరగొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? అక్కని ఇలా దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు. సార్ 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 నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా. వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది, ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా. లేదు సమీరా, వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను, వాడే కూడా వచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పావులే గాని ముందు అక్కకి సారీ చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా, కొంటలే. ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది. బాబు, ఓ 500-600 మంచి గిటార్ చూపించు. అయ్యా 500-600 అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా. కనీసం 10,000 పెట్టండి, పని జరగదు నాయన. 10,000? మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000 ఇటాలియన్ మేడ్. మై బ్రదర్ బాట్ ఫ్రమ్ సాల్స్బర్గ్. అంత కాస్ట్ లేదు, బయట ఎందుకు పెట్టావు?
పెట్లో పెట్టుకోవడం అనేసి. ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పనులు కొట్టినా నాకు గుర్తురాట్లేదండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నావు. వెనక ముందు ఆగితేనా? సర్లే కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి? సగం పని చేసి సగం పని చేయకూడదా? ఏం ఏదో ఒకటి ఇచ్చేవయ్యా. అయ్యో బాబోయ్ సమీరా, ఏంటి ఇలా వాయించేస్తున్నావు? ఇది కాదు ఇది కాదు, చిరంజీవి అదే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది, అది కొట్టు. హలో, ఇది టెస్టింగ్, ఆర్కెస్ట్రా కాదు.